నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. రాష్ట్రగ్రేయంగా జయ జయ హే తెలంగాణ కీలక నిర్ణయాలు ప్రకటించిన తెలంగాణ కేబినెట్. ఈ నెల 7న ధరణి కమిటీ సమావేశం. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో భేటీ. ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన. చింతలపూడిలో రా కదలిరా సభకు హాజరు. నేడు అనుచరులతో ఎమ్మెల్యే వసంతకృష్ణ భేటీ అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం. నేడు జార్ఖండ్ అసెంబ్లీలో చంపై సోరెన్ బలపరీక్ష. హాజరు కానున్న మాజీ సీఎం హేమంత్ సోరెన్. ఇక డీటెయిల్స్ చూస్తే పొత్తులపై టీడీపీ జనసేన చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే రోజు 2 సార్లు భేటీ అయ్యారు. నిన్న మధ్యాహ్నం ఒకసారి, రాత్రి మరోసారి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తులో భాగంగా రాత్రి మరోసారి భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఒకరోజు 2 సార్లు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నేతలు శ్రేణులు ఎదురు చూస్తున్న వేళ ఈ భేటీలో టీడీపీ జనసేన మధ్య సీట్లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడ ఎవరిని బరిలో నిలపాలనే అంశంపై ఈ భేటీలో నేతలిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. రెండో భేటీలో సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఇక పొత్తుల కారణంగా 2 పార్టీల్లో సీట్లు కోల్పోతున్న ఆశావహులకు ఆయా పార్టీల అధిష్టానం నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆపై సీట్ల సర్దుబాటుపై ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉంది. పొత్తు కారణంగా కొందరు నేతలకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉందని, అయితే వారికి ప్రాధాన్యత మాత్రం కల్పించడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. సిపిఐ, సిపిఎం, బిఎస్పీ లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతోటి కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా కసరత్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి పార్టిసిపేషన్ కావాలి. దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం. జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము. 5 సంవత్సరాల్లో ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి. ఈ ఎన్నికలకి మద్దతుగా నిలబడండి, కలిసి ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో అందరం కలిసి రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ అలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుంచి తన సొంత వాహనంలో తానే నడుపుతూ పవన్ కళ్యాణ్ ఒక్కరే చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయన వెళ్లిన 15 నిమిషాల తరువాత ఆయన భద్రత వాహన శ్రేణి విడిగా అక్కడికి చేరుకుంది. తన నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్కు చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం పలికారు. శాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి ఆహ్వానించారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పవన్ కు పుష్పగుచ్చమిచ్చి ఆహ్వానం పలికారు. అనంతరం చంద్రబాబు, పవన్ మాత్రమే భేటీలో పాల్గొన్నారు. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ఇప్పటికే ప్రకటించగా, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అదే స్థానం నుంచి తిరిగి జనసేన అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉంది. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చడంపై పరిశీలిస్తుంది. చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఇవాళ్టి నుంచి జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహం, పార్టీ మేనిఫెస్టో తయారీ, తాజా రాజకీయ పరిణామాలపై భేటీలో విస్తృతంగా చర్చించారు. జగనన్న కాలనీలు, సెంటు భూమి పేరుతో పేదలను జగన్ మోసం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు మెరుగైన సౌకర్యాలతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణం చేపడదామని చెప్పారు. ఆ సందర్భంగానే ఆయన 2 సెంట్ల ప్రతిపాదన చేసి సాధ్యాసాధ్యాలని పరిశీలించి మేనిఫెస్టోలో చేరుద్దామని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చే 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు కాబట్టి మేనిఫెస్టో కమిటీతో భేటీ అయి సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేద్దామని, ప్రజలకు మెరుగైన సేవలందించేలా తీర్చిదిద్దుదామని తెలిపారు. ఇక శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జగన్ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు అవాస్తవాలు చెబుతుందని, వాటిని తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఇవే చివరి సమావేశాలనేందున సభలోనూ బయట ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. తొలి రోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శాసనసభ భవనం సమీపంలోని ఫైర్ స్టేషన్ నుంచి కాలినడకన వెళ్లాలని, నిత్యావసర ధరల పెరుగుదలపై నిరసన తెలపాలని నిర్ణయించారు. సమావేశంలో టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేస్తూ తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాష్ట్ర చిహ్నంలో మార్పు చేయాలని నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల అమలుకు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి 8 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లలో తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే టీఎస్ అక్షరాలను టీజీగా మార్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. రాష్ట్రంలో కులగణన జరిపేందుకు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయడానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్ర హైకోర్టుకు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు భర్తీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. చెప్పండి వేణు. సుదీర్ఘంగా దాదాపు 3 గంటలకు పైగా తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించడం జరిగింది. మొదటి రోజున ఏదైతే ఈ నెల 8వ తేదీ నుండి బడ్జెట్ సమావేశం నిర్వహించాలి అని చెప్పి కూడా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు ఏదైతే ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరో 2 పథకాలకు కూడా శ్రీకారం చుట్టాలని భావిస్తుంది. అందులో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్, మరోవైపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలని భావిస్తోంది. ఇక మరోవైపు ఏదైతే పలు కీలక నిర్ణయాలు కూడా తెలంగాణ కేబినెట్ లో తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా రాజరిక పాలన గుర్తు చేసేలా ఉంది. దాన్ని రూపుమాపేలా, అలాగే ఈ ప్రాంతం గుర్తులు కల్పించేలా తెలంగాణ పోరాటం, అందులో జైలుకెళ్లిన వారిని జ్ఞప్తికి తెచ్చేలా కూడా రాజరిక పునాదుల నుంచి త్యాగానికి, పోరాటాలకు ప్రతిరూపంగా తెలంగాణ సంస్కృతిని, జీవన విధానాన్ని, కళల రూపాలను పునర్జీవింపజేసేలా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన, రాష్ట్ర చిహ్నాలను మార్పులు చేయాలని చెప్పి ప్రధానంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇక తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పునర్నిర్వచించుకోవాలని చెప్పి కూడా తీర్మానించింది. ఇందులో కవులు, కళాకారులు, మేధావులు, ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయాలని కూడా నిర్ణయించుకుంది. ఇక ప్రజాకవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా చేస్తూ కూడా ఆమోదం తెలిపింది. ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో ఉర్రూతలూగించి తెలంగాణ సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గీతానికి తగిన
గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వం గెజిట్లో తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టీజీగా ప్రకటించగా ఆ నిబంధనలు కాలు రాసి గత ప్రభుత్వం తమ పార్టీ అందరికీ గుర్తుండాలని చెప్పి ఉద్దేశంతో టీజీని కాదని టీఎస్ గా నిర్ణయించింది. గెజిట్ మేరకు టీఎస్ ను టీజీగా మార్చాలని మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వాహనాల రిజిస్ట్రేషన్ చట్టంలో సవరణలు కూడా చేయాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇక కోడంగల్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కేబినెట్ లో తీర్మానించింది. ఇక రాష్ట్రంలో 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించి వాటిలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ కోర్సులను ప్రవేశపెట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. ఇక హైకోర్టు 100 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ విషయంలో విద్యార్థులు ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య కూడా మా దృష్టికి వచ్చింది కాబట్టి దీన్ని కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మరోవైపు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు న్యాయపరంగా క్షమాభిక్ష పెట్టడానికి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాల్సిందిగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇక ఉద్యోగాల భర్తీకి ప్రయత్నం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలైంది. మిగిలిన వాటి భర్తీ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాం. ఇక వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పోస్టులు, మెగా డిఎస్సీ నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక వీటిపై త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పి కూడా ఇటు మంత్రులు చెప్పడం జరిగింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న విశ్రాంత అధికారుల జాబితా ప్రభుత్వం వద్దకు చేరింది. దీనిపై కేబినెట్ లో ప్రస్తుతం చర్చించలేదు. ఇక ధరణిపై సబ్ కమిటీ ఇచ్చే నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి కూడా ఇటు మంత్రివర్గం చెప్పడం జరిగింది. ఇక నిజాం చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాపై పోరాటం చేయలేదు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికోసం పోరాటం చేస్తుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా రాష్ట్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే ఇటు టీఎస్ ను టీజీగా మారుస్తూ మరోవైపు ఏదైతే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా కూడా ఇటు ప్రభుత్వ చిహ్నాన్ని మారవాలని చెప్పి కూడా ఇటు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు. ఇక గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ వచ్చింది. దానికి మరో 160 పోస్టులను జోడించి రీనోటిఫికేషన్ ఇచ్చే అంశంపై గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి వెంటనే ఖాళీల వివరాలను తెప్పించాలని, మెగా డిఎస్సీ నిర్వహణపై కసరత్తు చేయాలని మంత్రిమండలి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు గౌరవం దక్కుతుందని భావించారని, కానీ గత 10 ఏళ్లుగా తెలంగాణలో రాచరిక నడవడికే కనిపించిందని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక దగ్గర నుంచి ప్రతి దానిని తెలంగాణ రాష్ట్రం అద్దం పట్టేలాగా, అంటే తెలంగాణ తల్లి అంటే గత ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ఊహించుకునే విధంగా తెలంగాణ తల్లి ఉండేది. చివరికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం టీజీ అని ఏదైతే మన రిజిస్ట్రేషన్లో అప్రూవల్ ఇచ్చిందో దాన్ని గత ప్రభుత్వం టీఎస్గా మార్పు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం టీజీగా ఉండే విధంగా ఈరోజు క్యాబినెట్లో రాబోయే రోజుల్లో చట్టం ఆల్రెడీ క్యాబినెట్లో ఆమోదించుకున్నాం. దాన్ని భవిష్యత్తులో టీఎస్ బదులు టీజీగానే ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో వెహికల్స్ రిజిస్ట్రేషన్లు కానీ ఇతరత్ర ఏదున్నా టీజీగానే ఉండటం జరుగుతుంది. అనేక అంశాల మీద రాష్ట్ర కేబినెట్లో క్షుణ్ణంగా కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ హక్కులపై గొడ్డలు పెట్టేలా పేర్కొంది. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం తెలంగాణ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలుగా స్పష్టం చేసింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.
రా కదలిరా సభల్లో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రేపు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో అనకాపల్లి జిల్లా కే కోటపాడు బయలుదేరతారు చంద్రబాబు. ఇక ఉదయం 11:30 గొండుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభ ప్రాంగణంకు చేరుకొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం 1:45 హెలికాప్టర్లో ఏలూరు జిల్లా చింతలపూడి చేరుకొని బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీధర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి మురళీధర్. ఇక దెందులూరులో జరిగిన వైసీపీ సిద్ధం బహిరంగ సభ విజయవంతం కావడంతో చింతలపూడిలో చంద్రబాబు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది టీడీపీ. భారీ స్థాయిలో జనాలను సమీకరించే పనిలో పడింది. గత 2 రోజులుగా చింతలపూడిలోనే మకాం వేసి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీధర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి మురళీధర్. మాదిరి తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలరాని కార్యక్రమాన్ని చింతలపూడిలో నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు 17 నియోజకవర్గాలు ఈ కార్యక్రమం చేపట్టినట్టు సమాచారం ఉంది. అయితే ఇక్కడ చింతలపూడిలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ బహిరంగ సభకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. అయితే ఈ ఏర్పాటు అయితే పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అయితే గత 2 రోజులుగా పార్టీకి చెందిన నేతలు అందరూ అగ్రనేతలు, పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, అదే మాజీ ఎంపీ మాగంటి బాబు, తర్వాత చింతమనేని ప్రభాకర్, అదేవిధంగా కొంతమంది అక్కడ స్థానిక సంబంధించిన నేతలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అంటే ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించే విధంగానే ఏర్పాటు చేస్తారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఈ సభలు ఏర్పాటు చేసే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్తారు. అయితే ఈ రోజు జరిగే సమావేశానికి చంద్రబాబు నాయుడు 3:30 గంటలకు, అంటే సాయంకాలం 3:30 ఆ ప్రాంతానికి చేరుకుని ఉన్నారు. 3:30 నుంచి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొన్ని ప్రజలతోటి మమేకమై వాళ్ళతోటి చర్చించిన అనంతరం సమావేశం జరుగుతుందని చెప్పేసి పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ మరొకసారి అధికారంలో తీసుకురావాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలోనే ఏ రకమైన సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి పథకాలు ఏ రకంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామో ఈసారి కూడా మరోసారి పార్టీకి అవకాశం ఇస్తే అదే విధంగా చేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పార్టీ నేతలు చెప్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాల మీద తో పాటు ఇంకా అభివృద్ధి కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు నినాదం చెప్తున్నారు. అయితే ముఖ్యమైన చంద్రబాబు నాయుడు వచ్చే సభకు అంటే ఇప్పటికే నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 15 నియోజకవర్గాలు, అదేవిధంగా దీనికి పశ్చిమ గోదావరి జిల్లా ఆనుకుని ఉన్న కృష్ణా జిల్లా నుంచి కూడా జన సమీకరణ బాగా చేస్తున్నారు. దీని ప్రధాన కారణం ఏమని చెప్పుకోవాల్సి వస్తే ఇటీవల సిద్ధం సభ దిగిన భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఆ సభకు లక్షలాది మంది జనం రావడంతో దాన్ని మించే విధంగా, అంటే లక్షల్లో రాకపోయినా కనీసం ఆ సభకి ఎటువంటి తీసుకోని విధంగా చేస్తేనే కానీ మీడియాలో కానీ లేకపోతే ప్రజల్లో కానీ ఒక ఊపు వస్తుందని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టారు. ఆ సిద్ధం సభను మించే విధంగా జనాలు తీసుకొచ్చేందుకు ఇప్పటికే పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. మొత్తం అందరు కార్యకర్తలని అందరినీ సమాయత్తం చేసి మొత్తం కార్యరంగాన్ని మొత్తం పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. అయితే అసలు చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో పట్టుకొమ్మగా చెప్పుకోవచ్చు. గతంలో పేదల సుజాత మంత్రిగా పనిచేస్తున్న ఆ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆవిడికి ఆ స్థానానికి ఇచ్చే పరిస్థితి లేదు. కొత్త వాళ్ళు కూడా రంగంలో దిగి ఉన్నారు. ఆ నేపథ్యంలో చింతలపూడి నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరొకసారి ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే విధంగా ఏర్పాటు చేస్తారు. చంద్రబాబు సభకు పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఆటంకం జరగకుండా ట్రాఫిక్ నియంత్రించే విధంగా పోలీసులు కూడా చర్య తీసుకున్నారు. మాదిరి. రైట్, థ్యాంక్ యూ మురళీధర్.
నేడు అనుచరులతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భేటీ కానున్నారు. భేటీ అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. నిన్న ఐతవరం నియోజకవర్గ ముఖ్య నేతలతో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సమావేశమయ్యారు. మైలవరం నూతన ఇన్ఛార్జిగా సర్నాల తిరుపతిరావును వైసీపీ అధిష్టానం నియమించింది. నూతన ఇన్ఛార్జిని నియమించిన ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులు గాని ప్రజాప్రతినిధులు గాని ఆయన్ను కలవకపోవడం, ఇప్పుడు వసంత వారితో సమాలోచనలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్య నేతలతో అయితే గనక భేటీ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా సర్నాల తిరుపతిరావు యాదవ్ అయితే గనక వైసీపీ అధిష్టానం నియమించడంతో కొంత మేరకు అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. గత కొంతకాలంగా కూడా ఇటు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తితో ఉండడంతో పాటు పలు కార్యక్రమాల్లో సైతం కూడా ఇటు ఆయన యొక్క అసంతృప్తిని వెల్లడించడం కూడా జరిగింది. ఏదైతే బిల్లులు రాకపోవడం, అదేవిధంగా కొంతమంది నేతలు అయితే కనుక ఆయన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం అంటూ కూడా ఆయన యొక్క అసంతృప్తిని వెల్లడించడం కూడా జరిగింది. అయితే ఆయన ఇప్పుడు టీడీపీతో చేరతారా లేకపోతే జనసేనలో చేరతారా అన్న దాంట్లో అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన యొక్క ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీపీ ముఖ్య నేతలతో అయితే కనుక మైలవరం నియోజకవర్గం ఆయన యొక్క స్వగ్రామంలో అయితే కనుక భేటీ అయ్యారు. అయితే మరోసారి అయితే కనుక కీలకమైనటువంటి ముఖ్య నేతలతో ఆయన యొక్క అనుచరులతోటి భవిష్యత్ కార్యాచరణ అయితే కనుక ప్రకటించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన టీడీపీలో చేరతారంటూ కూడా జోరుగా ప్రచారం అందుతున్న నేపథ్యంలో ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది, ఆయన యొక్క సమాచారం ఏ విధంగా అందిస్తారు అన్న దానిపై అయితే కనుక ప్రతి ఒక్కరు వేచి చూస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే ఆయన కనుక రాజకీయ భవిష్యత్తు మైలవరం నియోజకవర్గంలో ఉండబోతుందా, లేదంటే వేరొక పార్టీలోకి వెళ్తే మాత్రం వేరొక నియోజకవర్గం కేటాయిస్తే ఆయన అక్కడ పోటీ చేస్తారన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క భేటీ అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆయన యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక తెలియనట్టు కూడా తెలుస్తా ఉంది. మాదిరి ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.